రివర్ రాఫ్టింగ్ పారాగ్లైడింగ్ పాయింట్కి వస్తాం. పారాగ్లైడింగ్ పాయింట్కి వస్తాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇదిగోండి అక్కడ మన పేర్లు డీటెయిల్స్ అవి తీసుకుంటున్నారు. మేము బేరవాడి అడగగా 1500 అయితే వచ్చింది. అంటే మేము ఆడిందే బెస్ట్ అని మేము ఆడట్లేదు, అంటే మేము ఎంతకి తీసుకున్నాం అన్నది మీకు అన్ని చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అదిగోండి రెడీ చేస్తున్నారు పారాగ్లైడింగ్కి ఒక్కొక్కరికి. సో అది మీరు బేరవాడితే ఇంతకు మించి కూడా తగ్గచ్చు. అదిగోండి పైన ఆల్రెడీ ఒక గ్లైడింగ్ జరుగుతుంది చూడండి, మనం కూడా అలాగే వెళ్తాం. చూడడానికి సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. 8000 అడుగులు అది ఎత్తు. అదిగోండి అక్కడ కూడా 8000 అడుగులు ఎత్తు. ఇక్కడ నుంచి మనకి ఇంకా కారులో వేళ తీసుకెళ్తారు. కారులోని తీసుకెళ్లి గ్లైడ్ చేసి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత వేళ కారులో ఇక్కడ వరకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారంట. అదిగో సరే సూపర్, అసలు చాలా బాగుంది. ఆల్రెడీ 3 ఎగురుతున్నారు గాల్లోని. నెక్స్ట్ ఆ పొజిషన్ లో మేము ఉంటాం. చూడాలి, అసలు కొంచెం భయంగానే ఉంది. ఇక విషయం అయితే ఇంకొంచెం ఎక్కువ భయపడుతున్నాడు. రండి అడ్వెంచర్ చేద్దాం. ఇంకా గట్టిగా ఎవరన్నా నచ్చింది తీసుకోండి అంటున్నాడు. భయం తగ్గుతుందేమో అలాగని జస్ట్ గెస్. అదిగోండి మన వెహికల్ రెడీగా ఉంది. పారా గ్లైడింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కార్ చూసుకో ఎగ్జైట్మెంట్ అందరు సభీ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. అసలు జాగా नहीं है 14 किलोमीटर्स అబ్బో 14 కిలోమీటర్ల పైకంట. ఇంకా ఇలా నిలబడి వెళ్ళిపోతున్నాం 14 కిలోమీటర్ల పైకి. మనకి మొత్తం పైకి వెళ్ళి చెప్తాను మీకు. రైట్ చాలా చల్లగా ఉంది. మామూలుగానే ఫేస్ ఫ్రీజ్ అయిపోతుంది గాలికి. అబ్బా ఈ క్యాప్ అయి కూడా తీసి బ్యాగ్ లో పెట్టేసాం. బ్యాగ్ మాకు కూడా లేదు. అక్కడ పారాగ్లైడింగ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ లో ఉంది 14 కిలోమీటర్ల పైకి. అది కాకుండా మనకి వీడియో కావాలంటే ఇలా గోపురంతో తీస్తారా అది ఎవరు చెప్తున్నారు. మనకు కావాలంటే మనం బేరవాడికి వచ్చు. అది కూడా మనం వాళ్ళు వీడియో తీసిన తర్వాత మనకు చూపిస్తారా. మనకు నచ్చితేనే పేమెంట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ముందే మాట్లాడుకోగలదు. ఓ బాగుంది, సూపర్. అయ్యి బాబోయ్ చూడండి, ఇక్కడ నుంచి దడొచ్చేస్తుంది. 8000 అడుగులు కింద ఒక చూడండి. అయ్యి బాబోయ్ అదిగో చూడండి గ్లైడ్. అయ్యి బాబోయ్ చాలా దొడొచ్చేస్తుంది. ఫ్లాట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్లాట్ గా లేదు, డైరెక్ట్ దూకడమే. అయ్యి బాబో 8000 అడుగులు అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా మీకు డెప్త్ తెలియట్లేదు. ఇక్కడ దడదడ ఇదంతా కూడా మబ్బే, మొత్తం మబ్బు కింద. బాబోయ్ చీమల్లో ఏదో ఫ్లైట్ లో ఉన్నట్టుంది. 8000 అడుగులంట. దడొచ్చేస్తుంది. ఇగో కెమెరా కావాలంటే 500 అలా తీస్తారు. उतना अच्छा भागोगे ना ब्रो, उतना अच्छा जल्दी टेक ऑफ होगा. ओके हाँ ठीक है जी. चलो रेडी चलो भागो गो. भागो 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 भागो.
పేరు आपका नाम జ్ఞాన్చంద్ ఖచ్చితంగా ఈయన పారాగ్లైడింగ్ తీసుకోండి సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ మాత్రం హైలైట్ థ్యాంక్ యూ బ్రో ఓకే నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ మనకి 1500 కదా పారాగ్లైడింగ్ అది కాకుండా ఎక్స్ట్రీమ్ అని చేయించారు అయ్యి బాబోయ్ గుండె జారిపోయింది ఎంత దారుణంగా ఎక్స్ట్రీమ్ మనకి ఏంటంటే గాల్లో ఎలా రౌండ్లుగా తిప్పుతున్నారు అదైతే మాత్రం అయ్యి బాబోయ్ దానికి ఎక్స్ట్రా 500 తీసుకున్నారు నాకు వర్త్ అనిపించింది నేను ఎంజాయ్ చేసిన దానికి అందుకే 500 ఇచ్చాను మీరు కావాలంటే తగ్గించమని అడగచ్చు ఎక్స్ట్రీమ్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మీరు ఎక్స్పెక్ట్ చేయరు నార్మల్ దానికి ఎక్స్ట్రీమ్కి అయితే ఆసమ్ అదిగోండి ఇంకా పైన ఎగురుతున్నారు సూపర్ కదా అసలు ల్యాండింగ్ పొజిషన్లు చాలా ఉన్నట్టున్నాయి ఇంకో విశ్వ సుబ్బు నేను మీ ముగ్గురు ఎక్కడ ల్యాండ్ అయిపోయావు మా అన్న ఎక్కడ ల్యాండ్ అయినా వచ్చాడు మాటల్లో వచ్చాడు వీడికి ఎక్కువసేపు పట్టినట్టు ఉంది టైం గాల్లోని మేము అందరం ఫాస్ట్ దిగిపోయాం కానీ వీడు మాత్రం నైస్ కానీ చాలా భయం వేసింది ఫస్ట్ టైం చూసారా 8,000 అడుగులు ఫస్ట్ టైం మాత్రం దడొచ్చేసింది మనకి నాకు నిజంగా అడుగు పిచ్చి చేసి నాకు మెడలో వచ్చింది నాకు ఎన్న దిగాడు ఫస్ట్ కాదు ఆడు ఏమన్నా చేసా అయిపోయిన తర్వాత నా దగ్గర స్టంట్ చేయించాడు స్టంట్ చేయించి నేను ఫ్రీగా చేయిస్తాను నేను వాళ్ళు చెప్తాను చెప్పి చేయించాడు నా దగ్గర నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ నన్ను వీడియో అన్నాడు అది ఎప్పుడు నెంబర్ లేదు ఇచ్చాడు నాకైతే 500 తీసుకున్నాడు ఎక్స్ట్రీమ్ స్టంట్ చేయించి ఓకే పర్లేదు అంటే నాకు వర్త్ అనిపించింది 500 సూపర్ అసలు ఇదిగోండి ఇక్కడ చూసారా బ్లూ జే అడ్వెంచర్స్ అని ఇదే మేము తీసుకున్నది 1500 చాలా వర్త్ అనిపించింది మిగిలిన అందరూ చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు 2,500కి మించి తగ్గలేదు ఎవరు ఎంత అడిగినని కానీ వీళ్ళు మాత్రం 1500కి వచ్చారు అదిగోండి పారాగ్లైడ్ అవుతున్నారు ఇంకా మళ్ళీ మనం ఈ కుల్లు సెంట్రల్ బస్ స్టాప్కి వచ్చాం ఇక్కడ తినేసి ఇప్పుడు మణికర్ణ బయలుదేరదాం